ఎక్కడికి వెళ్తున్నామండి? కిషన్ రోడ్ వెళ్తున్నారా? బట్టలు తీసుకోవడానికి క్రిస్మస్కి పాపకి వాళ్ళ అమ్మకి నాకండి. ముగ్గురు తీసుకుంటారా? మరి నాకు నీకు కూడా. సరే సరే రండి. అదిగోండి ఆటో కోసం చూస్తున్నాము. ఆటో ఎక్కి వెళ్దామని బట్టల షాప్కి వెళ్తున్నామండి. బట్టలు తీసుకుందామని. ఇది కాదా? ఈ ఆటో కదా వచ్చింది? ఆటో ఇదేనా? ఆటో వచ్చిందండి. ఆటో ఎక్కేసి ఇంకా బట్టల షాప్కి వెళ్ళి అక్కడ బట్టలు అవి తీసుకోవాలి. చిన్న పాపతో కదండి, ఉంటుంది. ఆటో వచ్చింది. ఆటో ఎక్కి వెళ్తున్నామండి. బట్టల షాప్కి వచ్చాము, వెళ్తున్నాము. ఫస్ట్ మా అమ్మాయికి డ్రెస్సులు తీసుకోవడానికి సెకండ్ ఫ్లోర్లో వెళ్తున్నామండి. అక్కడ చాలా బాగున్నాయండి. రింగు అవన్నీ చెవులు కానీ గాజులు కానీ మెడలో వేసుకున్న చైన్లు కానీ చాలా బాగున్నాయి. అసలు డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయండి. అదిగోండి మా పాప డ్రెస్ తీసుకుందని చూస్తుంది, అంటే తీసుకోలేదు. ఇదిగోండి ఇట్లా ఈ 4 డ్రెస్సులు సెలక్షన్ చేసుకుంది ఎలా ఉన్నాయని చూసిందండి. ఇది కూడా బాగుంది, డ్రెస్సు చాలా బాగుంది. బట్టలు అయితే చాలా బాగున్నాయండి. చక్కగా ఆఫర్ కూడా పెట్టారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు పెట్టారు. చాలా బాగుంది. సౌత్ ఇండియా మాల్కి వెళ్ళాము. చాలా బాగున్నాయి అక్కడ బట్టలు. ఇదిగోండి బట్టలు చూస్తున్నాం. పాప ఏమో కొంచెం చిరాకు పడుతుంది ఉంటాకి, చిన్న పాప. ఇంకా పాప ఏమో మా అమ్మాయి ఏమో బట్టలు చూసుకుంటుంది. డ్రెస్సులు అయ్యి 5-6 డ్రెస్సులు చూసాము. చాలా బాగున్నాయండి డ్రెస్సులు అయ్యి. అదిగోండి ఇదొక డ్రెస్సు బాగుంది. ఇంకా మా పాప 2 డ్రెస్సులు తీసుకుందండి. రెండు డ్రెస్సులు తీసుకుంది. ఆ 2 డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయండి. అయితే మేము చూపించేదాన్ని. నేను అవన్నీ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఏమేమి తీసుకున్నామో కూడా చూపిస్తాము. ఇదిగోండి ఇదొక డ్రెస్ సెలక్షన్ చేసుకుంది. ఇందులో ఒకటి తీసుకుంది, అంటే చూసింది. మరి ఆమె ఏం తీసుకుంది అవన్నీ నేను తర్వాత చూపిస్తానండి. మేము ఎన్ని కొనుక్కున్నాం ఏంటనేది చూపిస్తాము. పాపకి, చిన్న పాపకి బట్టలు కొనుక్కున్నా పైకి వెళ్ళామండి. అక్కడ గౌన్ ఫ్రాకులు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయండి. అవి అవన్నీ చూసాము. అంటే కొంచెం మెత్తగా పుచ్చుకోకుండా ఉండటానికి చూసాము. చిన్నపిల్ల కదా, చక్క పండగకి వేసుకుంటుందని గౌన్లన్నీ చూసాము. అక్కడ కూడా సెలక్షన్ చేసుకుంటున్నాము. అక్కడ 10 గౌన్లు చూసాము, చాలా బాగున్నాయి. పాపకే 4 జడలు తీసుకున్నామండి. 4 గౌన్లు, ఫ్రాకులు తీసుకున్నాము 4 పండగకి వేసుకోవటానికి. అదిగోండి అక్కడ ఆ కలర్ కూడా చాలా బాగుంది. మళ్ళీ చెప్పులు తీసుకోవడానికి వచ్చామండి. పాపకి చిన్న చెప్పులు చూసాము,
చాలా బాగున్నాయి చెప్పులు, చిన్నపిల్లల చెప్పులు కూడా అసలు చాలా చాలా బాగున్నాయండి. ఆ చెప్పులు అయితే చాలా బాగా నచ్చినాయి మాకు. ఆ చెప్పులు కూడా తీసుకున్నాము పాపకి, చిన్న పాపకి. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. గౌన్లు కూడా చాలా కలర్గా, చాలా నిండు డిజైన్స్ చాలా బాగున్నాయి. పాపకి తీసుకున్నాక ఇంక కిందకి వచ్చేసామండి. వచ్చిన తర్వాత నాకు చీరలు తీసుకోవడానికి వచ్చాము. అదివన్నీ నేను కూడా తీసుకున్నాను, చూసుకున్నాను ఏ చీర తీసుకున్నాను. నేనేం తీసుకున్నాను, నేను ఎన్ని చీరలు తీసుకున్నాను, పాప ఎన్ని డ్రెస్సులు తీసుకుంది, చిన్న పాపకి ఎన్ని తీసుకున్నాము అవన్నీ నేను తర్వాత చూపిస్తానండి. అవన్నీ నేను అక్కడే మిషన్ దగ్గర తొందరగా ఇస్తారని ఇచ్చేసాను. మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని ఇంకా ఇంటికి తీసుకురాలేదు, లేకపోతే చూపించేదానండి మీకు. అవన్నీ మేము ఏమేమి తీసుకున్నామో మిషన్ మీద వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను కూడా 4 చీరలు అట్లా తీసుకున్నానండి. అవి ఏమేమి కలర్స్ తీసుకున్నాను, ఏం మోడలు, ఏం డిజైన్ అవి మీకు చూపిస్తాను. ఎంత రేట్లు పడినాయో కూడా చెప్తాను. శారీస్ రేట్లు కూడా చెప్తాను. పాప డ్రెస్ ఎంత పడింది, చిన్న పాపకి ఎంత అయిందని చూపిస్తానండి తీసుకొచ్చాక. కానీ చీరలు మాత్రం చాలా బాగున్నాయండి. అసలు 1500 అట్లా ఉన్నాయి, 1600 అట్లా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మనకు 500, 400లో కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ ఇంకా 1500లో చీరలు చాలా బాగున్నాయి. వర్క్ శారీస్ అయ్యి పట్టు టైపు శారీస్ బాగున్నాయి. తీసుకొని ఇంకొచ్చేసామండి. ఆటో ఎక్కి వెళ్దామండి, దిగేసాము. ఇంకా తీసుకొని వచ్చేసాము. ఏం తీసుకున్నారు? తీసేసుకొని వెళ్ళిపోయి చీరలు బట్టలన్నీ తీసుకున్నారా? చిన్న అమ్మాయికి డ్రెస్సులు, మా అమ్మాయికి డ్రెస్సులు అవన్నీ తీసుకున్నాను. అవన్నీ నేను మిషన్కి ఇచ్చేస్తాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చెప్తారా? చేసుకొని ఆటో ఎక్కి ఇంటికి వచ్చేస్తానండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.